అందుకని పైగా ఇంకోటి, అధర్మపరులు ఎవరో మేడలు కడుతున్నారని, ధర్మపరాయణులు దరిద్ర స్థితిలో ఉంటున్నారని కంగారు పడకూడదు. కౌరవుల వైభవం ఎప్పుడూ కొంతవరకే, అంతిమంగా నెగ్గింది పాండవులేనా కాదా? రావణాసురుడు వైభవం ఎంతవరకు? 6 నెలలే. సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత వాడు ఎంతకాలం సుఖంగా ఉన్నాడు? 6 నెలలు. ఆ 6 నెలలు కూడా నిద్రపోలేదు ఎక్కడ. వాడికి నిద్ర పడితే కదా అసలు. నేనేదో అవధానం చేస్తుంటే అడిగారు, రావణాసురుడికి 10 తలకాయలు ఉంటాయి కదండి, వాడు పడుకుంటే ఎలాగండి? ఈ పక్క ఆ పక్క తిరిగి పడుకోలేడుగా, ఎప్పుడు వెళ్ళకెలా పడుకోవలసిందేనా అన్నారు. వాడి కర్మ అంతే కదా మరి, ఎందుకంటే 10 తలకాయలు ఉంటాయి ఇలాగా, అందుకని ఇలా వెళ్ళకెలా పడుకోవాలి. ఇటు తిరగలేడు అటు తిరగలేడు, 10 తలకాయలు ఉంటాయి కదా, అటువైపు తిరగలేడు ఇటువైపు తిరగలేడు, ఎలా పడుకుంటాడంటే నేను చమత్కారంగా జవాబు చెప్పా, పరస్త్రీ మీద దృష్టి ఉన్నవాడు ఎవరికీ నిద్ర పట్టదయా, అందుకే వాడు పడుకోలేదని చెప్పాను. వాడు పడుకుని నిద్ర పడితే కదా తెల్లవారు తాగడమే సరిపోయాయి, సీతాదేవి లొంగలేదు కదా అని గ్లాసు మీద గ్లాసు సీసా మీద సీసా పట్టేసేవాడు, ఏం పడుకుంటాడు వాడు ఇంకా. అందుకని